ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే దీన్ని అసంతృప్తిగా భావించాలా లేకపోతే వ్యతిరేకతగా భావించాలా? ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడే సహజంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు మీ సర్వేలో సర్వే రిపోర్ట్ని క్రోడీకరించిన తర్వాత ప్రజల మూడు అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ నియోజకవర్గాలనే మనం బేరీజ్ వేసుకోవాలి కాబట్టి రిపోర్ట్లో ఎక్కువగా ఉన్నటువంటి దానిలో వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా మీరు భావిస్తున్నారా? అసంతృప్తి వ్యక్తమైంది, స్పష్టంగా కనిపిస్తోంది. బికాజ్ ఎందుకంటే మీకు ఎమ్మెల్యేల మీద అసంతృప్తే పనిచేస్తుంది. మీకు ఎప్పుడు కూడాను ఒకటి తీసుకోండి, అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకోండి. అమరావతిని చూసి రాష్ట్రంలో ఎక్కడో ఏ చిత్తూరు పలంనేరులో ఉన్నవాడో లేకపోతే ఇటువైపు నర్సన్నపేట పార్వతీపురం వైపు ఉన్నవాడో అమరావతిని చూసి ఓటు వేయడు. అది ఆ ప్రాతిపదికన తీసుకోడు. ఎస్పెషల్లీ మనకు స్థానికమే ప్రభావితం చేస్తుంది. స్థానికంగా మన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, మనకేం చేస్తున్నాడు, మనకి ఎలా సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఇలానే ఆలోచిస్తాడు. తన దగ్గర విషయంలో ఆలోచిస్తాడు కానీ అంత దూరంగా పోలవరం కట్టారు నేను ఓటేస్తానని చెప్పేసి అనుకోడు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా మంది ఎమ్మెల్యేల్లో స్థానికంగా అయితే అసంతృప్తి అయితే ఉంది అసంతృప్తి ఉంది. మీకు గతంలో కూడాను ఏం జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే కేవలం కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ ఇప్పుడు చంద్రబాబు ఆయన అనుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన అనుకోవచ్చు, నారా లోకేష్ అనుకోవచ్చు, వీళ్ళ ఎఫర్ట్స్ ఉంటే ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత బాగా పనిచేసింది, బలంగా పనిచేసింది, మెజారిటీ పర్సంటేజ్. ఇది కూడా ఇప్పుడు రెప్లికా. అంటే ఇప్పుడు నేను అంటుంది అదేంటి అంటే ఇప్పుడు అంత సంక్షేమ పథకాలు ఇచ్చి అన్ని డబ్బులు డైరెక్ట్గా డిబిటీ ప్రాసెస్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా లోకల్గా ఉన్నటువంటి అసంతృప్తి అంతా కలిసి ఆయన 11 స్థానాలుగా పరిమితం అయిపోయింది. ఇది చరిత్ర. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అసంతృప్త వ్యతిరేకత ఏమైనా కనిపించిందా అనేది ప్రశ్న. అసంతృప్తి వ్యతిరేకత రెండూ ఉన్నాయి, కాకపోతే స్థానికంగా ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద ఉన్నాయి. రైట్. అంటే ఈ ఎమ్మెల్యేలు పాత సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా? మీ పరిశీలన ఏంటి? బోత్ ఉన్నాయి. మనం ఏదైతే రెడ్ జోన్ లో ఉన్నా అసంతృప్తి, కంప్లీట్ గా అసంతృప్తి. ఎంతమంది అండి మీ లెక్కలో రెడ్ జోన్ లో ఉన్నట్టున్నారు? ఐ థింక్ 53 కదా. 53. అంటే 53 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉందా, అసలు కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదా? అంటే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలండి. బికాజ్ ఎందుకంటే ఫర్ ఎనీ అంటే ఒక ఏదైనా ఒకటి తీసుకోండి, ప్రోపగాండా అనేది పబ్లిక్ లోకి బలంగా వెళ్తది. బ్యాడ్ ప్రోపగాండా అది గుడ్ చేయటం చాలా కష్టం. కన్స్ట్రక్టివ్ మెకానిజం అనేది అంత ఈజీగా ఉండదు. యావరేజ్ గా ఉండేటప్పుడు దాన్ని సస్టైన్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సో వీళ్ళు ఇంకా కష్టపడాల్సి ఉంటే ఏమైనా ఆరెంజ్ కి ఛాన్సెస్ ఉంటాయి, కానీ అంత ఈజీ కాదనేది నా ఉద్దేశం. ఓకే. మరి మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా స్పందించారా? అధికారికంగా స్పందించినట్టుగా అయితే ఏం కనిపించలేదు మాకు. అధికారికంగా స్పందించలేదు, బట్ డెఫినెట్ గా స్పందించాలి. బికాజ్ ఆల్రెడీ ఇప్పటికే నాకు ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే చాలా మంది టచ్ లోకి వచ్చారు. ఇప్పుడు దీన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు, ఎందుకంటే మా దగ్గర కూడా రిపోర్ట్లు ఉన్నాయి, తీసుకున్నారు. దాని మీద వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీ వ్యవహారం, లేకపోతే వాళ్ళ ప్రభుత్వ వ్యవహారం. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే కరెక్ట్ చేసుకోవడానికి కూడా కష్టపడాల్సినటువంటి సంఖ్య సుమారు 50-50+ ఉందంటే ఇది ఖచ్చితంగా వైసీపీకి కూడా ఒక రకంగా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరి వైసీపీ నుంచి ఏమైనా ఇది వచ్చిందా? మీరు ఏమైనా స్పందించారా వాళ్ళు దానికి సంబంధించి? ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే 24లో మనం కూటమి గురించి బలంగా చెప్పినప్పుడు సహజంగా వైసీపీ వాళ్ళు ఏంటంటే మనల్ని ఆడిపోసుకునే వాళ్ళు, తిట్టేవాళ్ళు, లేకపోతే ఇంకోలాగా ట్రీట్ చేసేవాళ్ళు. లేకపోతే చంద్రబాబు 30 కోట్లు ఇచ్చారనో, లోకేష్ 20 కోట్లు ఇచ్చారని ఏదో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మనం చెప్పినప్పుడు సహజంగానే వీళ్ళకి సంతోషంగా ఉంటుంది వైసీపీ వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ ఇది ఏంటి ఈయన మారిపోయాడేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. బట్ వాస్తవ పరిస్థితిని తీసుకోగలిగితే, డైజెస్ట్ చేసుకోగలిగితే ఎవరికైనా మనుగడ ఉంటుంది, రాజకీయ మనుగడ ఉంటుంది. దీని మీద అయితే డిస్కషన్ జరిగింది. మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి చెప్తున్నా, డిస్కషన్ జరిగింది. కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సీరియస్ గా. ఢిల్లీ దగ్గర కూడా, ఢిల్లీ కేంద్రంగా కూడా నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 3 మాసాల్లో మనం మార్చుకోకపోతే ప్రాబ్లం అవుతుంది, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో నేనైతే చూశాను.
తీసుకున్నారు, పరిగణలోకి అయితే తీసుకున్నారు. రైట్. మరి ఒక విషయం అండి, అంటే ఏదైనా కదే ఇగ్నోర్ చేయలేనటువంటి అంశం అమరావతి. సో అమరావతి పరిస్థితి పట్ల కూటమికి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ప్రజల అభిప్రాయం ఏంటి? మీరు ఆ దిశగా ఏమైనా ప్రశ్నించారా? ప్రశ్నించాము, చాలా డీప్ గా కూడా వెళ్ళాము, ఎంతో కొంత అక్కడ శాంపిల్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం. అమరావతి రెండో విడత భూసేకరణ అనేది బూమరాంగ్ అవుతుందండి, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే. బికాజ్ ఎందుకంటే ఇప్పటికే సేకరించిన భూముల విషయంలో స్పష్టత లేదు. వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏంటి, దాని మీద వాళ్ళకి ఇన్కమ్ ఏంటి, అసలు ప్లాట్స్ ఇచ్చారు సరే, వాళ్ళు అమ్ముకుంటూ కొనుక్కునేవాడు ఎవడైనా ఉన్నాడా, అసలు బలంగా పెట్టుబడి పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడా, హైదరాబాద్ నుంచో మీకు దుబాయ్ నుంచి ఎవరైనా తీసుకురాగలరా? ఎందుకంటే ప్రభుత్వం మారిపోతే పరిస్థితి ఏంటి అనేది, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అమరావతి ఇంకా రైతులు కక్కలేక మింగలేక ఉన్నారు. అగైన్ మళ్ళీ ఒక 45,000 ఏకర్స్ నీకు కావాలి అనుకునేటప్పుడు ఎందుకు కావాలి అనుకుంటున్నావు అనేది సింపుల్ లాజిక్. ఇప్పటికీ ఫండ్స్ ఏదైతే లోన్స్ తీసుకురావాలనుకుంటున్నారో అవన్నీ అయిపోయి, ఇంకా మీకు లోన్ కావాలి అంటే సింపుల్ లాజిక్, మనకి లోన్ కావాలంటే మనం ఏదో ఒకటి మార్ట్గేజ్ పెట్టాలి. వాళ్ళకి లోన్ కావాలన్నా కూడా, ప్రభుత్వానికి లోన్ కావాలన్నా కూడా అది ఆ 45,000 ఏకర్స్ లో అది డెవలప్ చేసి మార్ట్గేజ్ పెట్టాలి. లేకపోతే 45,000 ఏకర్స్ వాళ్ళకి ఒక సంసిద్ధత, ఒక పత్రం, అంగీకార పత్రం ఏదో తీసుకుని మార్ట్గేజ్ పెట్టాలి. ఏమవుతుంది, ఎప్పటికవుతుంది, అసలు ఏమైనా క్లారిటీ ఎవరికైనా ఉందా? చాలా ఇబ్బందులు పడ్డారు అమరావతి రైతులు, చాలా నరకం చూశారు. మళ్ళీ ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి ఆందోళన అయితే ఉంది. ఇంతకు ముందులాగా ముందుకొచ్చి ఇచ్చేసే పరిస్థితి అయితే ఉండదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు కనీసం వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి ఏదో చేతిలో పని ఉంటుంది.